దేశంలో సంచలనం సృష్టించిన కోల్కతా జూనియర్ డాక్టర్ దాడి ఘటనపై విచారణ చేపట్టిన సిబిఐ దూకుడు పెంచింది. ఈ మేరకు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ను సుదీర్ఘంగా విచారించింది. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు 23 గంటలకు పైగా ప్రశ్నించారు. దాడి కేసులో ఆయనపై సిబిఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. శుక్రవారం మధ్యాహ్నం మొదలైన విచారణ శనివారం రాత్రి వరకు కొనసాగింది. అర్ధరాత్రి 3 గంటల సమయంలో స్వల్ప విరామం ఇవ్వడంతో ఆయన తన ఇంటికి వెళ్లి వచ్చారు. వచ్చేటప్పుడు ఇంటి నుంచి కొన్ని ఫైళ్లు తీసుకొచ్చారు. ఈ క్రమంలో సిబిఐ తనను అరెస్టు చేయలేదని, దయచేసి తప్పుడు ప్రచారం చేయవద్దని సందీప్ ఘోష్ మీడియాకు విజ్ఞప్తి చేశారు. విచారణ దశలో ఇంతకు మించి ఏమీ చెప్పలేనని సందీప్ ఘోష్ పేర్కొన్నారు. అటు తమ కుమార్తెపై దారుణం జరిగితే ఆత్మహత్య అని ఆసుపత్రి యాజమాన్యం చెప్పడం అనుమానాలకు తావిస్తుందని మృతురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు. దేశంలో సంచలనం సృష్టించిన కోల్కతా జూనియర్ డాక్టర్ దాడి ఘటనపై విచారణ చేపట్టిన సిబిఐ దూకుడు పెంచింది. ఈ మేరకు ఆర్జీఆర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ను సుదీర్ఘంగా విచారించింది. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు 23 గంటలకు పైగా ప్రశ్నించారు. దాడి కేసులో ఆయనపై సిబిఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. శుక్రవారం మధ్యాహ్నం మొదలైన విచారణ శనివారం రాత్రి వరకు కొనసాగింది. అర్ధరాత్రి 3 గంటల సమయంలో స్వల్ప విరామం ఇవ్వడంతో ఆయన తన ఇంటికి వెళ్లి వచ్చారు. వచ్చేటప్పుడు ఇంటి నుంచి కొన్ని ఫైళ్లు తీసుకొచ్చారు. ఈ క్రమంలో సిబిఐ తనను అరెస్టు చేయలేదని, దయచేసి తప్పుడు ప్రచారం చేయవద్దని సందీప్ ఘోష్ మీడియాకు విజ్ఞప్తి చేశారు. విచారణ దశలో ఇంతకు మించి ఏమీ చెప్పలేనని సందీప్ ఘోష్ పేర్కొన్నారు. అటు తమ కుమార్తెపై దారుణం జరిగితే ఆత్మహత్య అని ఆసుపత్రి యాజమాన్యం చెప్పడం అనుమానాలకు తావిస్తుందని మృతురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ కార్యకర్త